ఓం శ్రీ మాత్రే నమః. స్వయంభుగా వెలిసిన అష్టభుజ దుర్గాదేవి క్షేత్రం, కృష్ణవేణి తరంగాల చెంత విరాజిల్లుతున్న ఇంద్రకీలాద్రి పర్వతం, ముక్కోటి దేవతలకు నిలయమైన పరమ పావన దివ్యమానం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా నవదుర్గల నిలయంగా వెలుగుతున్న ఈ పుణ్యక్షేత్రం వెనుక ఉన్న మహిమాన్విత చరిత్ర ఏమిటి? ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది? పవిత్ర కృష్ణానది ఒడ్డున అమ్మవారు ఎందుకు వెలిశారు? ద్వాపర యుగంలో అర్జునుడికి ఈ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటి? మన శ్రీమాత క్రియేషన్స్ కథనంలో ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి సంపూర్ణ విశిష్టతను మరియు స్థల పురాణాన్ని వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసి దుర్గమ్మ దివ్యానుగ్రహాన్ని పొందండి. పూర్వకాలంలో కీలుడనే యక్షుడు జగన్మాత అయిన దుర్గాదేవిపై తీవ్రమైన భక్తితో దారుణమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అని అడిగింది. దానికి ఆ మహర్షి భావోద్వేగంతో, అమ్మా, నేను నా హృదయమునందే కాక స్థిరంగా నా శిరస్సుపై నివసించు, లోక కళ్యాణం కలిగించాలి, భక్తుల పాపాలను హరించి ముక్తిని ప్రసాదించాలి అని ప్రార్థించాడు. అమ్మవారు మందహాసంతో ఆ కోరికను అనుగ్రహించింది. రాక్షస సంహారం పూర్తి అయిన తర్వాత నేను నీ సరస్సుపై స్వయంభుగా వెలుస్తాను అని అభయమిచ్చింది. అమ్మవారి ఆజ్ఞ మేరకు కీలుడు ఇంద్రకీలాద్రి పర్వతంగా మారాడు. కాలక్రమంలో రాక్షసులను అంతమొందించిన జగజ్జనని ఇంద్రకీలుడి కోరిక మేరకు ఈ పర్వతంపై స్వయంభు శక్త్యావతారంగా వెలిసింది. కృతయుగంలో మహిషాసురుడనే భయానక రాక్షసుడు దేవతలను మునులను తీవ్రంగా హింసించేవాడు. అతడి అరాచకాలు తారాస్థాయికి చేరినప్పుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సు నుండి శ్రీ జగదాంబిక ఉద్భవించింది. సమస్త దేవతలు తమ దివ్య ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. అష్టభుజాలతో ఉగ్రరూపంతో సింహవాహిని అయి అమ్మవారు మహిషాసురుడిపై దండయాత్ర చేసింది. సుదీర్ఘంగా సాగిన యుద్ధంలో మహిషాసురుడిని సంహరించి లోకానికి ఉపశమనం కలిగించింది. రాక్షస సంహారం అనంతరం అమ్మవారు కాంతివంతమైన కనకవర్ణంతో వెలిగిపోతూ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరింది. బంగారు కాంతులతో ప్రకాశిస్తూ భక్తులను కంటికి రెప్పల్లా కాపాడుతుంది. కాబట్టి అమ్మవారికి కనకదుర్గ అనే నామధేయం స్థిరపడింది. ఆ క్షేత్రానికి కేవలం కృతయుగంతోనే కాకుండా ద్వాపర యుగంతో కూడా ఎంతో విశిష్టమైన అనుబంధం ఉంది. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో రాబోయే కురుక్షేత్ర సంగ్రామం కోసం దివ్యాస్త్రాలను పొందాలని అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అర్జునుడి నిష్ఠను పరీక్షించడానికి శివుడు కిరాతుడి రూపంలో వచ్చాడు. శివార్జునుల మధ్య యుద్ధం జరిగింది. అర్జునుడి భక్తికి పరాక్రమానికి మెచ్చిన పరమశివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై అమోఘమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. విజయానికి చిహ్నంగా అర్జునుడు విజయుడు అని పిలువబడ్డాడు. విజయుడు తపస్సు చేసిన విజయం సాధించిన క్షేత్రం కాబట్టి ఆ ప్రాంతానికి విజయవాటిక అని కాలక్రమంలో అది విజయవాడగా ప్రసిద్ధి చెందింది. పూర్వం అమ్మవారు రాక్షస సంహరణానంతరం చాలా తీవ్రమైన ఉగ్రరూపంలో ఉండేవారని ప్రతీతి. కలియుగ ప్రారంభంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి అమ్మవారి విగ్రహం ఎదుట అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. నాటి నుండి అమ్మవారు శాంత స్వరూపిణిగా, భక్తవశంకరిగా మాతృ వాత్సల్యాన్ని వర్షిస్తోంది. అంతేకాకుండా ఇంద్రకీలాద్రిపై అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి స్వయంభుగా కొలువై ఉన్నారు. బ్రహ్మదేవుడు ఇక్కడ శివుడిని మల్లెపూలతో పూజించడం వల్ల ఆ స్వామికి మల్లేశ్వరుడని పేరు వచ్చింది. ఒకే పర్వతంపై శక్తి, శివుడు ప్రక్కప్రక్కనే కొలువుదీరి ఉండడం ఇంద్రకీలాద్రి యొక్క అత్యంత అరుదైన విశేషం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఏటా జరిగే ఆశ్వయుజ దసరా నవరాత్రి ఉత్సవాలు జగత్ ప్రసిద్ధి చెందినవి. నవరాత్రుల 9 రోజులు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, బాల త్రిపురసుందరి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి,
లలితా త్రిపుర సుందరి, సరస్వతీదేవి. మూలా నక్షత్రం రోజున మహాలక్ష్మి, మహిషాసురమర్దిని, శ్రీ రాజరాజేశ్వరి దేవి. నవరాత్రుల చివరి రోజున కృష్ణానదిలో జరిగే హంసవాహనం తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కనిపించే దైవంగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన ఆ కనకదుర్గమ్మ వారి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ పవిత్రమైన కనకదుర్గమ్మ చరిత్ర మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు మరియు క్షేత్ర మహత్యాల కోసం మన శ్రీమాత క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.